చూపిస్తా. ఇక మీరు చూడండి ఈడికేని ఇక మీరు చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నదో ఆట మీరు చూడండి. ఇగో regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. ఇంకొకసారి ప్లీజ్. Regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. ఏమన్నాడు? ఇది కేవలం మాకు నంబర్లు కాదు, జజ్బాతి దక్కా. ఒక్కసారి నేను మిమ్మల్ని అంటున్నా ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో నాకు చెప్పరు. మోదీజీ ఆర్ ఏక్ ధక్కా, భారత్ మాతాకి జై పక్కా. ఆర్ ఏక్ ధక్కా, झटकाనట झटका, జోర్ కా झटका, ధీరే సే లగే అని అంటారు. ఇది కాగలే ఇంకా జరాగుర్రి, అది దా సర్ప్రైజ్లు మస్తు ఉంటాయి. ఇది చూద్దాం. ఇదేదో మీరు 1000 వాళ్ళ 10,000 వాళ్ళ లడి అనుకునేది. ఇది కరాచీ పోర్ట్లో బద్దలు వలుగుతుంటే టల్ పేలుతున్న చూడు, వాళ్ళకు ఎట్లయితుందో అన్నది ఒకసారి ఊహించుకోండి. ఇంకోటి చూడు మీరు, ఇది 12 స్టార్ 100 స్టార్ 7 స్టార్ కాదు, ఇది S-400 భారత్ యొక్క ఆయుధాలు ఇవి, సుదర్శన చక్రాలు ఇవి. ఇది లాహోర్లా. అండ్ ఇఫ్ ది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము అగర్ లాహోర్లోనే హఫీజ్ సయీద్ ఉన్నాడు అని అంటే బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. స్థావరం దొరికిందా హరూప్ లేస్తుంది, మళ్ళీ భారత్లకేని హరూప్ లేచి విజృంభణ మొదలెడుతుంది. ఇంకా నా ఫేవరెట్ వీడియో ఒకటి ఉన్నది, ఇది చూడండి. అబ్బా ఎట్లున్నది ఇప్పుడు, ఇది ఎట్లున్నా చెప్పు. అబ్బా అని ఉందా లేకపోతే అబ్బా అని అన్నట్టుందా? మీరు కమెంట్ రూపంలో చెప్పురు నాకు. వీడికి అవుతుందా? వీడికి ఆగది. పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఎవరైతే ఉన్నారో భారత్ రక్షక బలగాలకు చిక్కిండట. F-16 నడుపుతున్న పైలట్ చిక్కిండట. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా ఫ్రెండ్స్, వాడు ఏమంటాడు, అభి తక్ మేనే 21 या 22 ఫైటర్ జెట్కు గిరాయా భారత్కే అని చెప్పి ఒక పాకిస్తానీ సోల్జర్ మాట్లాడతాడు. నేను మొన్ననే మీ ఉచ్చల పంచాయతీ క్లియర్ కట్గా చెప్పిన, ఉచ్చల చేపలు పట్టకు నువ్వు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నన్ను అనవసరంగా పొద్దున రెచ్చగొట్టకు. ఇప్పుడు కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయి మీ పాకిస్తాన్ల మీద, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా. అయితే భారతీయులకు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర ప్రజలకు, ఇండియా తన ఫుల్ స్పెక్ట్రమ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. లాంగ్ రేంజ్ S-400 L-70 anti-aircraft guns and the Russian made ZSU-23-4 చిలికా సిస్టమ్స్. చిలికాన్ గాన్లకు చిలికా సిస్టమ్స్, చిలికాన్ అంటారు దాన్ని. చిలికన్ సిస్టమ్స్ కాదు, చిలికా సిస్టమ్ భారత్ రెడీ చేసి పెట్టింది. L-70 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ అని అంటే పొరగల మజాక్ కాదు, ఇది వెనకటికి బొఫోర్. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద మీ నా దేశ గర్వం గౌరవం ఇయాలటి ప్రపంచ గర్జన మోదీ ఇండియాలో తయారు చేసుడు మొదలెట్టిండు. ఇంట్లో కేవలం తయారు చేసుడే కాదు, ఈ బొఫోర్ని రేడార్ గైడెడ్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సర్స్ పెట్టిండ్రు. ఇది 330 రౌండ్లు ఫైర్ చేస్తుంది పర్ మినిట్. ఎంత? 330. ఒక్కసారి 330 మందిని 72 ఊరు దగ్గరకు పంపుతుంది. ఇక మీరు రేషియో చూసుకోరు, ఉన్నారు 72 అంటే 72. ఒకటేసారి 330 మంది పోతే మళ్ళీ ఆడ కూడా లైన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది ఊర్లకు. ఇక మీరు అర్థం చేసుకోండి. రేంజ్ 4000 మీటర్లు. ఈ L-70 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గంది రేంజ్ 4000 మీటర్లు. హైలీ ఎఫెక్టివ్ ఇన్ డిఫెండింగ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అన్నారు, ఇది చైనీస్ డ్రోన్, ఇప్పుడు అది చూపిస్తా. దానికి భారత్ దగ్గర జవాబు ఉన్నది. చెప్పిన ఎయిర్ డోమ్ సిస్టమ్ ఆ రోజు నేను ఇక్కడ చూపించిన, మోదీ గారు మన దగ్గర ఉన్నది కదా అని అంటే డౌట్ పట్టినట్టు కాదా? మొగోడు గట్టిగా ఉన్నాడు, మీకు చూపిస్తాడు తర్వాత. ఆ ఆనందం, ఇగో ఈ అనుభూతి రెండు మీరు కంపేర్ చేసి చూడుండ్రు ఆ రోజు ఈరోజు. నా ప్రతి ప్రశ్నకు ఇగో ఇవాళ జవాబు ప్రధాని ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి,
ఈ ఎస్ చిలికా సిస్టమ్స్ అనేది అయితే మనం అంటాం కదా, యాక్చువల్లీ దీన్ని చిలికా అని అంటే ఎస్ సైలెంట్ ఉంటుంది నాకు తెలిసి ప్రొనౌన్సియేషన్. ఐఎమ్ నాట్ ఎ డిఫెన్స్ ఎక్స్పర్ట్. సో నేను దీన్ని ఎస్ చిలికా అని ఎందుకు అంటున్నానంటే స్పెల్లింగ్ ఈజీ ఉంటుందని. సో ఎస్ చిలికా సిస్టమ్స్ అనేది అయితే ఉంటుందో ఇందులో 23 mm ఆటో కెనాన్స్ ఉంటాయి. ఇది మీరు L-70 తట్టుకోరు. మీరు L-70 తట్టుకోకపోతే ఈ ఎస్ చిలికా సిస్టమ్ని ఎట్లా తట్టుకుంటారా? ఇది 4000 రౌండ్లు కొడుతుంది పర్ మినిట్కి. ఎంత కొడుతుంది? 4000 రౌండ్లు కొడుతుంది. ఇక మీ దగ్గర ఉన్నాయి 72 హూరు, మీ దగ్గర ఉన్నది 72 హూర్లు, మళ్ళీ 4000 రౌండ్లు కొడితే అందులో ఒక 1000 మంది చచ్చిపోయినా పాపం ఆ 72 హూర్లు ఇక ఎట్లయితారో చూడుర్రు. ఇక మీరు ఇది ఎంత దూరం పోతుంది? 20 కిలోమీటర్ రేంజ్లో కొడుతుంది. ఇది మన భారత్ డిప్లాయ్ చేసిన యుద్ధ నీతి. వీడికి ఆగిందా? వీడికి ఆగలే. ఇవే సిస్టమ్స్ మీద వెనకటికి ES-400 సిస్టమ్స్ మీద అమెరికా ఒక పెద్ద ప్రెషర్ క్రియేట్ చేసింది. ఈ బీస్ట్నే ఏమంటారు తెలుసా? S-400 అని అంటారు. ఇది $5.4 బిలియన్ పెట్టి భారత్ రష్యా దగ్గర తీసుకుంది. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఐరన్ డోమ్ ఆఫ్ ఇండియా. ద ఐరన్ డోమ్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిఫెన్స్ సిస్టమ్. యుఎస్ దీన్ని అపోజ్ చేసింది, మన మీద శాంక్షన్స్ పెట్టింది. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్, దాన్ని ఏమంటాం మనం? క్యాట్సా అని చెప్పి మాట్లాడతాం. క్యాట్సా శాంక్షన్స్ మీద మనం పెట్టింది. ES-400 కొనొద్దు, అమెరికా తయారు చేసిన S-500 S-300 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కొనాలా అని చెప్పింది. ఆడికి ఆగిపోయింది అని అంటే ఆడికి ఆగలే. S-400 ఇవాళ రష్యా దగ్గర మనం తీసుకున్నందుకు పుచ్చలు ఎగరగొట్టింది ఒక్కొక్క పాకిస్తానీ డ్రోన్ని. పుచ్చలు. ఇలా ఆల్ ద సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ విత్ నో క్యాజువాలిటీస్ ఫ్రమ్ ది డ్రోన్స్ చెప్తున్నా. షెల్లింగ్ పూంచులు అయింది నాకు తెలుసు, అది నేను చాలా దానికి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పిన. బట్ పాకిస్తాన్ ఇచ్చిన ప్రతి దానికి భారత్ జవాబు ఇస్తూనే ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ ఒక మాటను అన్నాడు. ఏందని అన్నాడంటే INS విక్రాంత్ డిస్ట్రాయిడ్ ద హోల్ కరాచీ. దీనికంటే మించిన పెద్ద సబూత్ ఏంది? డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాట INS విక్రాంత్ కరాచీని పేల్చేసింది అని చెప్పిండు. ఇంకా సబూత్లు అడుగుతారు 60 నన్ను అడుగుతున్నా. వీడికి ఆగిపోయిందా? ఆగలే. అసలైన మాట ఇక్కడ మొదలవుతుంది. పాకిస్తానీ భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎట్లుందో ఒకసారి జర కంపేర్ చేసి చూద్దాం. 2 టైర్ డిఫెన్స్ మనం ఏదైనా తీసుకొని చూస్తే అబ్సల్యూట్ సబ్జెక్ట్ తీసుకొని చూద్దాం. ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవాక్స్ అని అంటారు. AWACS ఎయిర్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు. యాంటీ మిజైల్ సిస్టమ్ అంటే బలాస్టిక్ మిజైల్ డిఫెన్స్. ఈ యాంటీ మిజైల్ సిస్టమ్నే బలాస్టిక్ మిజైల్ డిఫెన్స్ అని అంటారు. ఇప్పుడు భారత్ అండ్ పాకిస్తాన్ది కంపేర్ చేసుకొని చూస్తే ఇండియాలో 3 రష్యన్ ఉన్నాయి, 2 ఇండియన్ స్టేట్ డిప్లాయ్ చేసినవి ఉన్నాయి. నేత్రా అని అంటారు దాన్ని. రష్యన్ సప్లై చేసిందని ఫాల్కన్ అని అంటారు. పాకిస్తాన్ దగ్గర 9 ఉన్నాయి, 6 స్వీడిష్, 3 చైనీస్. మన దగ్గర 5 ఉన్నాయి. అంటే నీ దగ్గర ఎంత ఉన్నాయి అన్నది కాదు, అది ఎంత సామర్థ్యంగా ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. కౌరవులు 100 మంది ఉన్నారు, పాండవులు 5గురే ఉండే. పంచులు ఎట్లుండే? నడిముక్కుల్లో నడుగురు, డోకలంలో కూడా తెలుస్తుంది. భారత్ దగ్గర కేవలం 5, పాకిస్తాన్ దగ్గర 9. ఇలా భారత్ దగ్గర తక్కువ సిస్టమ్స్ ఉన్నా ఆ సిస్టమ్స్ని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తుంది, పర్ఫెక్షన్ ఎంత ఉంటుంది. మోరోవర్ భారత్ ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉంటుంది. ఇవాళ పహల్గామ్ ఏదైతే స్ట్రైక్లు మనం పాకిస్తాన్లో చేసినామో, ఆపరేషన్ సింధూర్ దానికి సాక్షి. నో కంట్రీ మన సొంత. ఇప్పుడు ఇంకొకటి ఏంది తెలుసా? చైనా దగ్గర మంచుకున్నది, చైనా చెడ్డీలు మంచుకునేట్టు వేసుకోపోయి. నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ ఎవరు కానీ ఎప్పుడు మాట్లాడినా గలకదే చెప్తున్నా. మీరు వేసుకోపోయారు చైనీస్ చెడ్డీలు, మేము వేసుకోం. భారత్ ఏం చేసిందనంటే భారత్ తన సొంత సిస్టమ్ని డెవలప్ చేసింది. అదే నేత్ర. తన సొంత సిస్టమ్ని ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ మొగోడు కలగన్నాడు పార్లమెంట్లో. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గదొక పులి ఉంటుంది, గదికి ఇట్లా తిరుగుతుంది అని అన్నాడు. ఇవాళ పులి వేటాడితే ఎన్నడూ నోట్లకేం రానిది పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి OSC మాట్లాడిండు. ఇవాళ నువ్వు కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి మాట్లాడుతున్నావు. అది ఆత్మనిర్భర్ భారత్. ఇది యాద పెట్టుకోండి బిడ్డ. ఇది భారత్ తయారు చేసింది. దీన్ని ఎట్లా ఛేదించాలో ప్రపంచానికి తెలియదు. ఎందుకనంటే బయట మంది దగ్గరికి కొనుక్కొని వచ్చినాం కదా ఇన్ని రోజులు మనం. వెదర్ ఇట్ మే బి రష్యా, అమెరికన్, స్వీడిష్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ దగ్గరికి కొనుక్కొని తిన్నామా, మంది మీదనే పూత కూసినామా. కాకపోతే ఇయ్యాల భారత్ తన సొంతది తయారు చేసేసరికి దీన్ని ఎట్లా ఛేదించాలనో అర్థమైతలేదు. దెర్ ఇస్ నో వే టు ఇంటర్సెప్ట్ ఇట్. ఇది ఆత్మనిర్భర్ భారత్ అంటే. ఇది యాద పెట్టుకోండి. పాకిస్తాన్ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి, మనం పనికొచ్చినాయా చేయలే.
చైనీస్ సిస్టమ్స్ మెయింటెనెన్స్లు ఉన్నాయి, అవి డూప్లికేట్ మాల్ రా అయ్యా. ఎన్నిసార్లు చెప్పినాం పాకిస్తాన్కి. పాకిస్తాన్ దగ్గర 3 అక్వాస్ ఉంటాయి చెప్పినా కదా, అడ్వాన్స్ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ని అవాక్స్ అంటారు. ఈ 3 అవాక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ 3 అవాక్స్లా డిస్ట్రాయ్ చేసి పడేసారు. 8th May 2025 11 PM డేట్లతో సహా టక్ 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 రావాలి ఇట్లా. 8th May 2025కి నా భారత రక్షక బలగాలు మీ 3 చైనీస్ అవాక్స్లను కొట్టిరు. ఇది భారత్. ఆడికి అయిపోయిందా అంటే అడగలే. ఇక బలాస్టిక్ మిజైల్ సిస్టమ్స్ మన S-400 గురించి మనం మాట్లాడుకున్నాం. ఆకాష్ అండ్ QRSAM అని అంటారు డిజైన్. అది ఎస్పెషలీ పాకిస్తాన్ అండ్ చైనాస్ కోసమే తయారు చేసారు మా వాళ్ళు. మీ పాకిస్తానీ HQ-9BI ఏదైతే చైనాకేం తెచ్చుకున్నారు చూడు, దాన్ని చితుడే ఎక్కడ కొట్టిరు నిన్న. అది ఎప్పుడు పొద్దున 11 గంటలకే న్యూసు. H-9ని పేల్చి పడేసారు భారత్ లాహోర్ దగ్గర అని చెప్పారు. ఇక ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోరు భారత్ ఎంత టెక్నాలజికల్ ఎడ్జ్లు ఉన్నదో. వీడికి అయిపోయింది అనంటే వీడికి ఆగలే. ఇగో గీడే అంటాడు మన చెప్పిన కదా ప్యారా హిందుస్థాన్ ఛానల్లో. ఆపరేషన్ సింధూర్ మీద ముస్లిం యూత్లు ఏమనుకుంటారు అని అంటే పహల్గామ్ అటాక్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్స్ అంట. ఇగో ఈ లాయాలిటీ చూడు. గిసుంటోన్ని భారత్లో నన్ను అడిగితే సెడిషన్ ఛార్జీలు వేసి ముక్కు పచ్చలారని వయసులో నేను లోపలేసి పడదొబ్బాల. వీళ్ళు విషబీజాలు అవుతారు రేపు దేశానికి. వీళ్ళు చుట్టుపక్కల చూసుకుంటూ ఇంటున్నారు చూడు, వీళ్ళని కూడా వదిలిపెట్టద్దు. ఆడ వ్యక్తిగత సమస్య కాదు, ఇది దేశానికి సమస్య. బికాజ్ దేశ ప్రేమనే దైవ ప్రేమ ఫ్రెండ్స్. ప్రాబ్లం వీళ్ళతోనే వస్తుంది. ఇక కొంచెం సంబరాలు జరుపుకునే టైం ఏంది తెలుసా? పాకిస్తానీ ఫ్లాగ్ తీసేసి బలోచిస్తాన్ ఫ్లాగులు పెట్టుకుర్రాలు. దిస్ ఈజ్ ద టైమ్ టు ది వరల్డ్ టు పుల్ బ్యాక్ ద డిప్లొమాటిక్ మిషన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ షిఫ్ట్ టు ది న్యూలీ ఎమర్జింగ్ కంట్రీ ఆఫ్ బలోచిస్తాన్. బలోచోం కే లియే ముబారక్. బలోచిస్తాన్ ముబారక్ అని చెప్పుదాం వాళ్ళకు. వచ్చిండు చూడు, ఈ ముఖం చూడు ఎట్లుంది ఎండిపోయిన బొమ్మిడి చేప లెక్క లేదండి. నాకు ఇంకా గలీజ్ మాటలు వస్తాయి కానీ ఇక నేను అన్నది తెలుసుకోలే. యాళ్ళాడుతున్నా, మీకు అర్థమైంది వచ్చు బీప్ అని అట్లనే లేదు ముఖం యాళ్ళాడుతున్నా. పాకిస్తానీ క్రికెట్ బోర్డుని ఖాళీ చేసాము, ఇంకేం ఆడతారా మీరు క్రికెట్? ఇప్పుడు మీవే డబ్బీలు కొట్టబట్టే మీరు క్రికెట్ ఆడతారా? ఇగో ఇప్పుడు చూడుర్రి ఇదైతే చూడముచ్చటగా ఉంటుంది. मौजूद है, लेकिन आवाम जो है वो बहुत बड़े जमा तस्वीर के साथ आप देख सकते हैं आगे तक रैली नाज़रीन किराम आगे मौजूद है और आवाम यहाँ पर मौजूद पाकिस्तान ला आप यहाँ पर देख सकते हैं। इस वक्त इमरान खान पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। आवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर आवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी జంగ్ బి జీతేంగే అనట. అరే జాంగ్ వేసుకున్నట్టు అనుకున్నారా మీరు? జంగ్ జీతేంగే అని అంటారు కదా, జాంగ్ వేసుకున్నట్టు అనుకుర్రా భారత్తో జంగ్ జీతుడు అంటే? సరే నీకు ఇమ్రాన్ ఖాన్ మీద ప్రేమ ఉన్నది, అది యాద పెట్టుకో, నేను అది అప్రిషియేట్ చేస్తా. ఇవాళ ఇమ్రాన్ ఖాన్కి పాకిస్తాన్ అవసరం లే, పాకిస్తాన్కి ఇమ్రాన్ ఖాన్ అవసరం, మళ్ళీ పీకని కూడగొట్టిర్రా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది తెలుసా? ఇదే ఇమ్రాన్ ఖాను అభినందన్ ఎప్పుడైతే పట్టుడు పోయిండో, మీ పాకిస్తాన్ భూభాగంలో దొరికిండో, రాకపోతే అరేబియన్ వాటర్లలో కింద ఏమొచ్చి ఆగిందో మీ అందరికీ తెలుసు. ఏడికేని కారిపోయినాయో మీ అందరికీ తెలుసు. ఇగో ఇది భారత్. బాజ్వా చేతులు ఇట్లా వణికినాయి. మీ జర్నల్ పాకిస్తానీ జర్నల్ ఉండే చూడప్పుడు ఇది మీ పాకిస్తాన్ పార్లమెంటేరియన్ మాట్లాడింటారు. అరే ఇట్లా చేతులు బాజ్వా ఇట్లా వణికినాయంట. ఇట్లా మొన్న ఎట్లా మాట్లాడి కంపోజ్గా ముబారక్ ఐ కంగ్రాచులేట్ యూకే అని ఇట్లా అన్నాడు. నెక్స్ట్ డే పొద్దున 1 గంటకు టల్ చేతులు అనుకోడు కాదు, మీ డప్పిల్ ఏడేడ కొట్టిపియాలన్నాడో కొట్టిపిస్తాడు. అండ్ జస్ట్ వెయిట్, ఇంకా సూపర్ ఉన్నాయి. ఇగో నాకు ఇష్టమైన వార్త ఇయ్యాల, ఈ సిగ్గుదప్పినోన్ని. అరే ఈడు ఊగుతున్నాడు, ఈడు నిజంగానే ఊగుతున్నాడు బై. ఈడు తెలుసు కదా ముల్లా మునీర్. కశ్మీర్ మా జగ్గులర్ వేన్లు ఉన్నదని అన్నాడు. నీ జగ్గులర్ వేన్ ఏడున్నదిరా? జగ్గులర్ వేన్ ఏడున్నది అంటున్నా. నేను గిటార్ కొడతాను ఈ జగ్గులర్ వేన్తో. నీ జంగిల్గా నువ్వు రా. ఈయన్ని అరెస్ట్ చేసింది పాకిస్తాన్, తెలుసా మీకు? ఈడు బతుకు చూడు, కుక్క బతికింది, ఈయన్ని అరెస్ట్ చేసింది. మళ్ళీ ఒకడు కొత్తోడు తయారైంది ఇలా బతుకులలో మన్నువాడ. సోర్సెస్ ఏమంటున్నాయనంటే ఈయన పేరేదో ఉంటుంది, షాహిర్ షబ్షాద్ మిర్జాన్ అంట.
షాహిద్ శంషర్ అచ్చా ఈ మిర్జా ఖాన్ మీద మాట్లాడే కంటే ముందు ముల్లా మునీర్ ఖాన్ మీద మాట్లాడే కంటే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ కూడా మీకు వచ్చిందా లేదా నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయరు మీ కమెంట్ రూపంలో. ఈ బద్మాష్ ఖాన్లు నెత్తి మీద 100 రూపాయలు పెడితే నయా పైసకు అమ్ముడు ఓరిల్లు పోతారా ఫ్రెండ్స్? పోరు కదా. ₹1 కానీ అమ్ముడు పోతారా? 100 రూపాయలు పెడితే నెత్తి మీద పోరు. ఇది ఏ యుద్ధాలు గెలిచిండ్రు? పాకిస్తాన్ ఏ యుద్ధాలు కొట్లాడింది? వీళ్ళకి ఎన్ని మెడల్స్ ఏడికిని వచ్చినాయిరా భయ్? నాకు అర్థం కాదు. వీళ్ళకు ఈయనకిన్ని మెడల్స్, ఈడిన్ని మెడల్స్. మీ పిల్లలు పెట్టిర్రా? మీ పిల్లలు పెట్టిర్రా? లేకపోతే మీరు ఉంచుకున్న వాళ్ళు పెట్టిర్రా? ఎవడు పెట్టిర్రా మీకు మెడల్స్ ఇవి? మీరు మళ్ళా పెద్ద జాబాజ్ సికందర్లు, జాబాజ్ సిపాయిలు. మీకు అందులో ఒక ఆమె లేచి మాట్లాడుతుంది మీ మహిళ, అమరే సిపా సలార్ అని చెప్పి మాట్లాడుతుంది. జో భారత్ కా సలాయే అని చెప్పి మేము మాట్లాడతాం. మీకు మెడల్ ఎవడిచ్చిండ్రా? ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసిరట. ఈయన అరెస్ట్ చేసి మొత్తం కోస్తారు ఇక కొయ్యి అని నిన్ను బర్త్డే చేస్తారు. ఇగో మళ్ళీ మనోడు వచ్చిండట. మనోడంట చైనా ఇంకా యుఎస్తో మంచి సంబంధాలు ఉన్నాయట. మంచి ఇట్లా మేఘాలలో మీటింగ్ చేసేస్తాడు ట్రంప్తో. మేఘాలలోనే ఇట్లా రాత్రి ఇట్లా వండుకుంటాడు. ట్రంప్ కళ్ళకి రా అనగానే వచ్చేస్తాడట. కుడి మీద కూర్చొని జీ అని అనగానే చెప్పు అని అంటాడట. గసుంటోళ్ళు ఇల్లు. ఇప్పుడు ఈయన తీసుకొని వచ్చారు. ఇగో ఇది పాకిస్తాన్.